హలో అండి. నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఒక అన్బాక్సింగ్ కిట్ అయితే చూపించబోతున్నాను. సో వినాయక చవితి దగ్గరగా వస్తుంది కాబట్టి ఒక మంచి బుజ్జి గణపతి మన ఇంటికి వచ్చాడనమాట. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే మేము కూడా ఇంట్లో మట్టి గణపతికే పూజ చేస్తున్నాం. ఒక డిస్క్లైమర్ పాయింట్ ఏంటి అంటే ఈ సంవత్సరం మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అంటే ఒక సర్వే ప్రకారం మట్టి కొరత ఉండడం అండ్ మట్టి బొమ్మల కొరత ఉండడం జరుగుతుంది. సో మ్యాక్సిమం పిఓపి బొమ్మలే ఉంటాయి. సో మీకు మట్టి గణపతి దొరికింది అంటే మీరు అదృష్టవంతులు అని చెప్పాలన్నమాట. సో నాకు ఒక 2 వీక్స్ బ్యాక్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి కాల్ చేసి నాని నా ఫ్రెండ్ అనమాట. సో వాడు ఎంత డెవోషనల్ రూట్ అంటే వాడు వర్క్ చేస్తున్న వాడు ఆర్గనైజేషన్ పేరు కూడా కిష్కిందా మీడియా అని పెట్టుకున్నాడు. హీజ్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. సో ప్రతిదీ కూడా అంటే ఎంత టెక్నాలజీ ముందుకెళ్తారో అంత వాల్యూస్ వెనక్కి కూడా వెళ్ళి అంటే రెండింటిని మిక్సప్ చేస్తూ ట్రెడిషన్కి తగ్గకుండా అండ్ అలాగే టెక్నాలజీకి తీసిపోకుండా తను చేసే ప్రతి వర్క్లో కూడా తను చూపించుకోగలుగుతాడు అనమాట. సో తన దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ అంటే నేను ఖచ్చితంగా చాలా నమ్మచ్చు. సో నేను నమ్మానంటే ఆబ్వియస్గా మీరు కూడా నమ్మచ్చు. సో వాడి నుంచి ఒక ప్రపోజల్ అనమాట. ఇలాగ మేము ఒక కిట్ ఒకటి లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము మట్టి గణపతులు. సో నేను కూడా ప్రొక్యూర్మెంట్కి ఇందులో భాగస్వామ్యం వహించాను. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకున్నామంటే ప్రొక్యూర్మెంట్ అనేది చాలా కష్టం. ఏవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి తెప్పించాలి, ఎంత టైం ఉంది. సో ఇవన్నీ కూడా చాలా అండ్ ప్రోడక్ట్ కూడా బాగోవాలి, ప్రాపర్గా ఉండాలి అండ్ వాటిని మళ్ళీ ఎండ్ పర్సన్కి అంటే మీ వరకు రీచ్ అయ్యేలాగా చూడాలి. ఇవన్నీ కూడా చాలా కష్టం కూడుకున్న పనులు అనమాట. సో మేము ఆలోచించుకొని ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసుకొని చాలా నెగోసియేషన్స్ చేసుకొని అండ్ మట్టి గణపతి ఇందులో చాలా ప్రత్యేకమైన పాత్ర అనమాట. అంటే స్వామిని చూడగానే మనకు ఒక మంచి వైబ్ రావాలి అని ఉద్దేశం. సో ఆ విధంగా కిట్ అయితే ఫైనల్గా రెడీ అయింది. సో మనం అసలు ఫస్ట్ కిట్ అయితే చూద్దాం రండి. సో యాక్చువల్గా మేము ఒక క్యారిగేటెడ్ బాక్సెస్ అంటారు కదా, బ్రౌన్ బాక్సెస్, వాటిలో ఇద్దాం అనుకున్నాం. బట్ రీయూజబిలిటీ ఉండదు. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ పిఓపి గణపతి వల్ల వాటర్ పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి సో పిఓపి గణపతి కాకుండా మట్టి గణపతిని యూజ్ చేద్దాం. ఆ మట్టి గణపతిని కూడా ఈ వర్షాల్లో ఎక్కడికో బయటకు వెళ్ళి నిమజ్జనం చేయడం కాకుండా మన తోటలోనే మనం నిమజ్జనం చేసుకొని చక్కగా దాని నుండి మొక్కని తెప్పించుకొని ఎప్పుడు గణపతిని మనతో పాటే ఉంచుకోవాలి అనే ఒక గుడ్ కాన్సెప్ట్ అనమాట. ఆన్లైన్లో చాలా దగ్గరలో చాలా దొరుకుతున్నాయి కానీ అవి సేఫ్గా మీ ఇంటికి వాళ్ళ చేతులతో అందించడం అనేది కష్టం. సో అండ్ ఈ ప్రాజెక్ట్ ఓన్లీ వైజాగ్ పీపుల్కి మాత్రమే, వైజాగ్ ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి మాత్రమే అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మేబీ ప్రాజెక్ట్ కొంచెం నెక్స్ట్ సిటీస్కి కూడా స్ప్రెడప్ చేయొచ్చు. బట్ అది అంత ఈజీ విషయం ఏమీ కాదు. ఆ సిటీస్లో మన వాళ్ళు అంటూ ఉండి తీసుకెళ్ళి చేతికి అందించగలగాలి. పోస్టల్లో వేసేయడం వల్ల ఈ మట్టి గణపతులు ఇక్కడక్కడ విరిగిపోవడం అనే కాన్సెప్ట్ నేను చాలా చూశాను. నాకే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కొలాబరేషన్కి ఒక గణపతి వస్తుండే. సో అది బ్రేక్ అయిపోయింది అనమాట. క్వైట్ కామన్ అనమాట. బట్ మీ ఇంటికి మీ చేతులకి అందించగలిగే స్వామి మీ చేతుల దగ్గరికి వచ్చేది మీ ఇంటికి వచ్చేలాగా వీళ్ళు ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేసుకున్నారు. సో ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు సింపుల్గా చెప్పాలి అంటే. సో ఒకసారి కిట్ అయితే చూద్దాము. ఇనీషియల్గా మేము క్యారిగేటెడ్ బాక్స్ అనుకున్నాము. బట్ ఇంకా తీసుకున్న తర్వాత క్యారిగేటెడ్ బాక్స్తో మీకు ఏం పని ఉండదు కాబట్టి ఇగోండి, ఇది సంచి రీయూజబుల్ ప్లాస్టిక్ నుంచో వాటి నుండి తయారు చేయబడింది. సో ఇదైతే మీకు ఎలా లేదన్నా మా ఇంట్లో ఇలాంటి సంచులు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా చెరగకుండా పాడవకుండా ఉంటూనే ఉన్నాయన్నమాట. దో ఇట్ ఈస్ అ ప్లాస్టిక్ బట్ ఈస్ అ రీయూజబుల్ అనమాట, అందుకని కాన్సెప్ట్. సో ఇందులో ముఖ్య పాత్ర పోషించేది మన బుజ్జి గణపయ్య. సో గణపతిని చూసిన తర్వాత మాత్రం మీరు దిష్టి పెట్టకండి, అది మాత్రం చెప్తున్నాను నేను. సో ఈ బొమ్మ ఎంచింది కూడా నేనే. యాక్చువల్గా మనోడు 4-5 బొమ్మలు చూపిస్తే అందులో ఇది చాలదు అని చాలా టార్చర్ చేశాను నిజానికి. సో ఫైనల్గా ఒక మంచి గణపతి అయితే మనకి ఇంటికి వచ్చాడు. యాక్చువల్గా ఓపెన్ చేయకూడదు బట్ ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలియాలి కాబట్టి నేనైతే రివీల్ చేస్తున్నాను, గణపతిని మీకు చూపించేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తానండి, ఈ సంవత్సరం పిఓపి బొమ్మలే ఎక్కువ దొరుకుతాయి, మట్టి గణపతులు దొరకడం కూడా కష్టం. సో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ కిట్ అయితే ట్రై చేయండి. ఇదిగోండి, చూస్తున్నారా? గణపతి అంటే గణపతి లాగానే ఉన్నాడు. బాల గణపతి, బుజ్జి గణపతి, చిన్న ఎలుక, చక్కగా ఉండ్రాళ్ళు
ఎంత ఎంత గుడ్ వైబ్ ఉంది చూడండి. అంటే బరువుగా ఉండి బొమ్మ కొంచెం కాస్ట్లీ అయినా కూడా మేము దీనికే ప్రిఫర్ చేసాము. అండ్ వాళ్ళ దగ్గర ఈ మౌల్డ్ ఒక్కటే ఉంది. ఒక్క మౌల్డే ఉంచుకొని వాళ్ళు రోజుకి కొన్ని మాత్రమే చేయగలరు. అయినా కూడా ఇదే కావాలని పట్టుబట్టి దీన్నే చేయించి మేము కంప్లీట్గా అడిగామన్నమాట. సో గణపతి ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. సో ఎంత తీరుగా ఉందో అది నాకు బాగా నచ్చింది అనమాట. మామూలుగా మట్టి గణపతుల్లో మనకి ఏదో ఒకలాగా మూర్తి అచ్చు వేసి ఇచ్చేస్తారు. కానీ ఈ మట్టి గణపతిలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క పార్ట్ కూడా చాలా చక్కగా తీరుగా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా అలా కళ్ళు చూడండి ఒక్కసారి ఎంత లైవ్లీగా ఉన్నాయో చూస్తున్నారా. సో నాకు బాగా ముఖ్యంగా నచ్చింది అదనమాట. అండ్ అలాగే ఆ కిరీటం కానీ 2 చేతులు, పైనుండే 2 చేతులు అన్నీ చాలా తీరుగా ఉన్నాయన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి అండ్ ఇట్స్ బీయింగ్ లాస్ట్ మినిట్. సో వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ. సో అందమైన తీరైన గణపతి మట్టి విగ్రహం కళ్ళు చూస్తుంటే అసలు ఎదురుగుండా స్వామి ఉన్నట్టుంది నాకైతే, అంత లైవ్లీగా ఉన్నారు స్వామి. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఏ ఎలిమెంట్ కూడా మిస్ అవ్వకుండా కన్ను ముక్కు తీరుగా ఉండాలనేది నా ఫస్ట్ కాన్సెప్ట్. సో మనకు అప్పుడే కదా స్వామిని చూడగానే మనకు ఒక మంచి వైబ్ రావాలి, చక్కగా పూజ చేసుకోవాలనిపించాలి. సో దీనితో పాటుగా మన వినాయక చవితి మన ఇంట్లో మనమే చేసుకుంటాం కాబట్టి ఒక వినాయక వ్రతకల్పం బుక్ ఉంటుంది. సో దీనిలో మనకి అండ్ ఏదో గ్రాంధికంగా కాకుండా నార్మల్గా మనకు అర్థమయ్యే తెలుగు భాషలో చక్కగా వినాయక వ్రతకల్పం బుక్ ఒకటి రెడీగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీకు వచ్చేస్తుంది, మీరు అక్కడికి ఇల్లు కదలకుండానే మీ ఇంటికి. అండ్ 8x8 సైజు గ్రో బ్యాగ్ ఒకటి మీకు వస్తుందన్నమాట. సో 8x8 గ్రో బ్యాగ్ సైజు ఒక యూనివర్సల్ గ్రో బ్యాగ్ ఫర్ గ్రోయింగ్ ఎనీథింగ్ అన్నమాట. సో మీరు పూజ అయిపోయిన తర్వాత ఈ మట్టి గణపతిని ఈ గ్రో బ్యాగ్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అండ్ ఇగోండి కోకోపీట్ డిస్క్ అనమాట ఇది. సో కోకోపీట్ అండ్ అలాగే మట్టి గణపతిని మీకు వీలుంటే స్వామి దగ్గర వేసిన పువ్వులు అవన్నీ కూడా ముందు ఇందులో కింద వేసేసి పత్రి పువ్వులు కూడా దానిపైన మట్టి గణపతిని కూర్చోబెట్టి చక్కగా స్నానం చేయించేస్తే నిమజ్జనం అయిపోతే. అండ్ ఇది కూడా ఒక చిన్న బౌల్లో కానీ ఒక డొక్కులో కానీ చక్కగా ఒక 1 hour ఒక ½ hour ముందు వేసేస్తే ఇది కూడా మనకి కోకోపీట్ మాత్రం రెడీ అవుతుంది. సో మట్టి గణపతి ఇది 2 కలిపేసుకొని మీకు వీలుంటే కొంచెం కంపోస్ట్ కానీ లేదంటే ఏదైనా ఆవు పేడ ఎరువు కానీ ఏదైనా వేసుకొని అందులో నేను మీకు సీడ్స్ ఇస్తున్నాను సో ఈ ప్రాజెక్ట్లో. సో ఆ సీడ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మీరు గ్రో చేసుకోవచ్చు అనమాట. ఈ కిట్లో మీకు ఏ విత్తనాలు వస్తాయనేది మీ నెక్స్ట్ క్వశ్చన్. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఏ విత్తనాలు వేస్తే అసలు రాకపోవడం అనేది ఉండదో ఆ విత్తనాలు మాత్రమే మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఇనీషియల్గా కొన్ని ఎగ్జాటిక్ వెరైటీసో లేకపోతే ఏవైనా చేద్దాము అని అనుకున్నాము, పూల విత్తనాలు ఏదో అనుకున్నాము. బట్ కొంచెం ఈ డెవోషనల్ రూట్కి దగ్గరగా ఉండేలాగా రామ తులసి విత్తనాలు ఒకటి, అండ్ అలాగే లేదు అనుకుంటే మీరు ఇంట్లో ఆల్రెడీ గ్రో చేసుకుంటున్నారు కూరగాయలు అనుకుంటే, లేదా ఇది ఒక ఇనిషియేటివ్ కాబట్టి మట్టి గణపతి నుండి మనకి ఒక కంటిన్యూషన్ ఉండాలి అనుకుంటే నేను సజెషన్ చేసేది ఏంటి అంటే ముందుగా పాలకూర విత్తనాలు అనమాట. సో ఈ పాలకూర మనకి ఆల్మోస్ట్ ఒక 1 monthలో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ 8x8 గ్రో బ్యాగ్ సైజ్ కాబట్టి ఈ మాత్రం స్పేస్ ఉంటుంది మనకి. సో ఈ విత్తనాలు వేసుకుంటే గణపతి ఒక లైఫ్లో అంటే ఒక లైఫ్గా మనకి మళ్ళీ కనిపించేలాగా ఒక రొటేషన్లో చక్కగా పాలకూర విత్తనాలు వేసుకుంటే పాలకూర రెడీ అవుతుంది. సో చాలా సింపుల్గా ఎవరైనా అంటే బిగినర్స్ కూడా విత్తనాలు వేసుకొని ట్రై చేసేలాగా ఈ కిట్ అయితే డిజైన్ చేయబడింది. సో అందుకని పాలకూర విత్తనాలు అండ్ అలాగే వెతికి రామ తులసి విత్తనాలు. ఎందుకంటే కొంచెం అయితే నేనే ఇచ్చేస్తాను నా తోటలోంచే, కానీ కాదు, ప్రాపర్గా ఉండాలి, ఎక్కడి నుంచి తెప్పించాలో ప్రాపర్ రిసర్చ్ ఉండాలి అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనకి టైంకి రావాలి. లాస్ట్ మినిట్లో మాకు తక్కువ టైంలో వచ్చినవి ఏంటి అంటే గ్రో బ్యాగ్, డిస్కు అండ్ అలాగే తులసి విత్తనాలు. ఇవే క్రూషియల్ ఈ మట్టి గణపతితో పాటుగా. సో గణపతి కూడా యాక్చువల్గా లాస్ట్ మినిటే అయ్యారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చెప్పాను కదా ఒక్క మౌల్డే ఉంది, సో లేట్ అవుతుంది అని వాళ్ళు ముందే చెప్పేశారు. బట్ మేము కాంప్రమైజ్ అవ్వలేదు, ఇదే కావాలి అని చెప్పి మావాడు కూడా పట్టుబట్టాడు అనమాట. సో మొత్తం మీద ప్రాజెక్ట్కి అయితే గణపతులు కూడా రెడీ అయ్యారు. సో మా ఈ బుజ్జి గణపతి ఈ సంవత్సరం మా ఇంట్లో పూజ అందుకోబోతున్నాడు. సో మీకు కూడా చక్కగా ఈ గణపతిని పూజ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా బేసిక్గా మనకి పూజకి అవసరమయ్యే పూజ ఎసెన్షియల్స్ అన్నమాట. సో అవి కూడా ఈ కిట్తో పాటు అందిస్తున్నారు.
సింపుల్గా చెప్పాలంటే అగరబత్తి, గంధం, పసుపు, కుంకుమ, ఓకే, అండ్ వడపప్పు, బెల్లం, అటుకులు. సో ఇవన్నీ కూడా ఒక కిట్ లాగా మనకి ఈ గణపయ్యతో పాటుగా వస్తాయి అన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 499. నేను ఈ ప్రైస్కి ఓకే చెప్పింది ఎందుకు అంటే ఈ సంవత్సరం మట్టి గణపతులు దొరకడం అనేది చాలా పెద్ద టాస్క్. అండ్ మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తూ ఉంటాను ఎప్పుడు, నేను ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదు. మట్టి గణపతులు ఫ్రీగా చాలామంది పంచుతారు, కానీ ఆ కాన్సెప్ట్లో ఉండేది మనం పే చేసి ఇదంతా విని తెలుసుకొని మనం దాన్ని ఖర్చు పెడుతున్నాం అంటే దానికి ఒక వాల్యూ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విలువైన దానికే కదా మనం జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. సో అదైతే అర్థం చేసుకోండి. అండ్ రెండోది ఏంటి అంటే ఈ సంవత్సరం మట్టి గణపతులు తక్కువ దొరుకుతాయి కాబట్టి సో మేము మీకు ఇంటికి తీసుకొచ్చి అందించడం అనేది జరుగుతుంది. నేను కాదు, మా ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాపర్ టీమ్ని డిజైన్ చేసుకున్నారు. సో ఏ ఏరియాకి ఎప్పుడు అందించాలి అండ్ ఫోన్ కాల్స్కి కూడా రెడీగా ఉంటారు. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా సో కాల్ తీసుకొని మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసుకొని మీకు ఈ కిట్ కావాలనుకుంటే మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు. సో చాలా తక్కువ టైం ఉంది అండ్ చాలా తక్కువ బొమ్మలు ఉన్నాయి. సో ఈ సంవత్సరం మేము అనుకున్న ప్రాజెక్ట్లో ఈ బొమ్మలు కంప్లీట్ అయిపోతాయి నాకు తెలిసి వేరంగానే. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే కాల్ చేసుకొని ఈ బొమ్మనైతే మీ ఇంటికి తెప్పించుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. అండ్ మీ ఇంట్లో మట్టి గణపతిని పూజ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా నాకు తెలియచేయండి. అండ్ మీరు ఏ ఊరు నుంచి అనేది కూడా నాకు ఒక్కసారి తెలియజేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళకి కానీ మాట్లాడుకొని చక్కగా మీరు ఈ మట్టి గణపతిని ఇంటికి తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు.